హాయ్ అండి. ఈరోజు సాటర్డే అండి. సో సాటర్డే స్పెషల్ డిష్ ఏంటంటే పప్పు దొండకాయ. చాలా సూపర్గా ఉంటుందండి దీని టేస్టు. నిజంగా నేను ఒకసారి ట్రై చేసి చూసాను. నాకు చాలా టేస్ట్గా ఉంది. అందుకోసమే నేను మీతోటి డిష్ షేర్ చేసుకుంటున్నాను. ముందే నేను ఎల్లిపాయ, టమాటా, తర్వాత పచ్చిమిర్చీలు ఇవన్నీ కట్ చేసి నూనెలో బాగా ఆయిల్లో వేగించాలి. తర్వాత కొంచెం పసుపు వేసాను దాంట్లోని. ఇప్పుడు నేను కారం కూడా వేస్తున్నాను. తర్వాత సాల్ట్ కూడా దాంట్లోని వేయాలండి. వేసి అవి బాగా కలపాలండి. కలిపాక అవి కొంచెం వేగాక అప్పుడు ఏంటంటే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి దొండకాయ ముక్కలు. చూడండి, ఆ దొండకాయ ముక్కలు కూడా దాంట్లోని యాడ్ చేయాలండి. నేను యాడ్ చేస్తున్నాను. చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇది పప్పు దొండకాయ. కొందరు ఏంటంటే దొండకాయ వేపుడు వేరేగా, పప్పు వేరేగా చేసుకుంటారు. కానీ కొందరికి ఆఫీస్కి చాలా లేట్ అవుతుంది. అలాంటప్పుడు క్విక్లీగా తయారు చేయాలి అనుకుంటే ఇలాగా పప్పు దొండకాయ ఏకంగా కలిపేసి మీరు రెడీ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, దొండకాయని ఇలా కలిపిస్తానండి. ఇప్పుడు ఈ దొండకాయ బాగా వేగాలండి. బాగా వేపుతప్పుడే అప్పుడు కొంచెం స్టవ్ మీరు కొంచెం లో దీంట్లో పెట్టాలండి. బాగా వేపాలండి. ఇవి దగ్గరికి వేపుతప్పుడే అప్పుడు కాసేపు తర్వాత చూడండి, నేను పప్పు కూడా యాడ్ చేస్తానండి. కందిపప్పు దీంట్లోని కందిపప్పు యాడ్ అవ్వాక కాసేపు వేగాక కుక్కరు మూత పెట్టేయాలండి. ఒక 10 and 8 విజిల్ అవ్విన దాకా ఇది వెయిట్ చేయాలండి. 10 and 8 విజిల్ అవ్విన తర్వాత నేను రైస్ కూడా రెడీ చేస్తానండి. నిజంగా వేడి రైస్ తోటి ఈ పప్పు దొండకాయ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఈ డిష్ నచ్చిందంటే మీరు కామెంట్లో తప్పకుండా చెప్పండి. చూడండి, రెడీగా ఉంది ఈ వేడి పప్పు దొండకాయ. ఈ పప్పు దొండకాయ వేడి అన్నంలో వేసుకొని తింటే దాంతో ఆవకాయ పచ్చడి ఉంటే సూపర్ అండి. అప్పడం వేపుడి ఇవన్నీ కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా నేను చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా?